ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్పై మళ్ళీ 45 రోజులకు గడువు పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎల్పిజి డిమాండ్ తారాస్థాయికి చేరుతుంది. చాలామంది గ్యాస్ కొరతతో వాటిని బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు కేంద్రం గృహ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎల్పిజి ఉత్పత్తిని పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్ల వంటి బిజినెస్లపై కూడా వంట గ్యాస్ ఎఫెక్ట్ పడుతుంది. హైదరాబాద్తో పాటు చాలా నగరాల్లో కమర్షియల్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో గ్యాస్ ఏజెన్సీలు డబుల్ ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మరోసారి వంట గ్యాస్ బుకింగ్ పీరియడ్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరోసారి బుకింగ్ కాలాన్ని పెంచింది. 2 సిలిండర్ల బుకింగ్ గ్యాప్ 25 రోజులుగా ఉండగా ఇప్పుడు దీనిని మళ్ళీ 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. పట్టణాల్లో, నగరాల్లో 25 రోజుల నిబంధన కొనసాగనుంది.